మనము ప్రవర్తించాలి అనేది. యేసు ప్రభుని అయిన వారే బాధ పెట్టారు కదా. యేసు ప్రభుతో పాటు ఉండినటువంటి శిష్యుడు ప్రభుని అప్పగించాడు. యేసు ప్రభు ఆయన పాదాలను కడిగాడు కదా, ఆయనను అప్పగించాడు. పేతురు కూడా ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడు. అయిన వారే బాధిస్తే ప్రభు ఏం చేశాడు? ఆయన పేతురుకే పని అప్పగించాడు. యోసేపును కూడా అయిన వారే బాధ పెట్టారు. ఎవరు? సొంత అన్నలు. అవునా? అమ్మి వేశారు, గుంటలో వేశారు, శత్రువులకు అమ్మి వేశారు, హేళన చేశారు, బాధ పెట్టారు. యోసేపు క్షమించి తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు భోజనం పెట్టాడు, ఏడ్చాడు, వారిని హక్కున చేర్చుకున్నాడు. మనము ఇవి తట్టుకోలేం. అయిన వారు బాధ పెడితే మనం తట్టుకోలేము. మనం ఏం చేస్తామంటే ప్రేమించలేం. మన వాళ్ళు చెప్తారు, ఆ రథములు లేరు, ఎవరు లేరన్నా అంటారు కదా. రక్త సంబంధికులు కూడా లేరన్నా అంటారు కొందరు. అంటారా అనరా? అంటారు. అయితే సొంత వారే, సొంత బంధువులే, సొంత కుటుంబ సభ్యులే బాధ పెట్టినా మనం పగ తీర్చుకోకూడదు, కానీ క్షమించాలి అని వాక్యం నేర్చుకున్నాం. ఇంకో వ్యక్తి పేరు చెప్పండి. యోబును గురించి కూడా విన్నాం. యోబు తన స్నేహితులు వచ్చి యోబును పరీక్ష చేస్తున్నారు. నువ్వు భక్తిపరునివైతే నీకెందుకు వస్తాయి ఈ కష్టాలు? అయినా తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. సొంత భార్య వచ్చి ఎందుకు బ్రతుకుతున్నావు, చావచ్చు కదా అన్నది. బాధ పెట్టిందా లేదా? సొంత వారే బాధ పెట్టారు. అయిన వారు బాధ పెడుతూనే ఉంటారు. అవునా? ఇంకో వ్యక్తి పేరు చెప్పండి. అయిన వారు బాధ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? దావీదు. తండ్రి కూడా ఎన్నిక చేయలేదు. అన్నలు అన్నారు, ఎందుకు వచ్చావరా ఇక్కడికి, నీ గర్వం నాకు తెలుసు అని బాధ పెట్టారు. సొంత పిల్లనిచ్చిన మామ ఏం చేశాడంటే దావీదును చంపడానికి చూశాడు. ఇంచుమించు 13 సార్లు. ఎన్నిసార్లు అండి? 13 సార్లు. అయినా దావీదు ఒక్కసారి కూడా చంపాలని సౌలును చూడలేదు. ఇలాగూ బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, అయిన వారే బాధ పెట్టారు, అయినా వారు పగ తీర్చుకోలేదు. ఇవన్నీ మనం విన్న తర్వాత మన జీవితం కూడా అయిన వారు బాధ పెట్టినా, అన్నదమ్ములు బాధ పెట్టినా, తోడిగోడళ్ళు బాధ పెట్టినా, అత్త బాధ పెట్టినా, ఇంకొకరు బాధ పెట్టినా మనము ప్రార్థించాలే కానీ పగ తీర్చుకోకూడదు అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మంచిది. చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథంలో ఈరోజు మనం ధ్యానించబోయే అంశం లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కరుణగల తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగాలను జీవించండి, మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. మీ జీవం కలిగిన మాటలు మా జీవితాలలో నింపాలని, వినగల చెవి, గ్రహించే మనస్సు మాకు దయచేయమని, అంతరాయములన్నిటినీ దూరపరచండి. అయినా మీరే బలపరచు వాడుకోవాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదివినటువంటి లేఖన భాగం
యేసు ప్రభువు పుట్టుకను గురించినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు జన్మించాడు అనేది సత్యం. కొందరు అంటున్నారు, యేసు ప్రభు జన్మించిన తారీఖు చెప్పండి, ఎక్కడ జన్మించాడో చెప్పండి అంటున్నారు. యేసు ప్రభు జన్మించాడని చరిత్రలు ఉన్నాయి. యేసు ప్రభు జన్మించిన ప్రదేశాలు ఉన్నాయి. యేసు ప్రభు జీవించిన ఆ ప్రాంతం ఉంది. యేసు ప్రభుని సిలువ వేసిన ప్రాంతం ఉంది. యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నటువంటి స్థలం ఉంది. యేసు ప్రభు తిరిగినటువంటి ఆ ప్రదేశాలన్నీ ఉన్నాయి. ఆయన పుట్టలేదని అజ్ఞానులు మాట్లాడుతున్నారు, మత ఛాందస్సవాదులు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు జన్మించకపోతే ఆయన శిష్యులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సువార్తను ప్రకటించారు. అవునా? జన్మించినందుకే ప్రకటించారు. చరిత్రకారులు కూడా యేసు ప్రభు అనేవాడు ఉండేవాడు అన్నారు. ఎవరైతే మత ఛాందస్తవాదులు ఆయన లేడు అని చెప్తున్నారో వాళ్ళకంటే మేధావిగా పిలువబడినటువంటి గురువుగా ఉండినటువంటి స్వామి వివేకానంద గారు అన్నారు, యేసు ప్రభు జన్మించిన కాలంలో నేను జన్మించి ఉంటే నా గుండెల్లో ప్రవహించే రక్తము ద్వారా నేను ఆయన పాదాలను కడుగుతాను అన్నాడు. ఆయనను దేవునిగా తప్పించి ఇంకొకరిగా నేను చూడలేను అన్నాడు. కానీ ఇప్పుడుండే కొందరు కావాలని చేసేవారు యేసు ప్రభు మీద, క్రైస్తవ్యం మీద బురద జల్లుతున్నారు. సరే, చదివినటువంటి లేఖన భాగం ఆలోచన చేస్తే ఒక మాట మనం చూస్తున్నాం. సత్రములో వారికి స్థలము లేనందున అనే మాట చూస్తున్నాం. ఏంటండి? సత్రములో వారికి స్థలము లేనందున. యేసు ప్రభు శక్తిమంతుడు, లోకాన్ని కలగజేసినటువంటి వాడు, సృష్టికర్త. ఆయన లేకుండా ఏదీ కలగలేదు, అన్నీ ఆయన ద్వారానే కలిగాయి. కానీ ఆయన జన్మించుటకు స్థలము లేదు. యేసు ప్రభుకి 3 స్థలాలు లేవు. ఏమిటి అవి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిది సత్రములో స్థలము లేదు. ఏం లేదండి? సత్రములో స్థలం లేదు. యేసు ప్రభు ఆ జన్మించినటువంటి కాలంలో అన్ని పట్టణాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి అందరూ కూడా తిరిగి బెత్లెహేముకు వస్తున్నారు. పండగ ఉంది గనక బెత్లెహేముకు వస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి, అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇంకా సత్రములో కూడా స్థలము లేదు అనే విషయాన్ని చూస్తున్నాం. నోటి మాట చేత సృష్టిని కలగజేసిన దేవునికి సత్రములో స్థలం లేదు. నీ హృదయములో స్థలం కొరకు. సత్రములో ఆయనకు స్థలము లేదు, నీ హృదయములో స్థలం కావాలని కోరుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన జన్మించాడు. ఎందుకు వచ్చాడు అనేది కారణాలు తెలుసు. ఎందుకు వచ్చాడు అనేది చెప్పండి. ఎందుకు వచ్చాడు చెప్పండి, మీరు చెప్పండి. ఆయన ఎందుకు వచ్చాడు? కొన్ని విషయాలు చెప్పండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి, ఇంకా అపవాది దాసత్వము నుండి విడిపించడానికి, తప్పించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి, తప్పిపోయిన మనల్ని రక్షించడానికి, పాపపు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కదా. వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఆయన పేరే రక్షకుడు. ఏం పేరండి? రక్షకుడు. యేసు ప్రభు అంత గొప్ప దేవుడై ఉండి ఆయన ఒక మనుష్యునిగా వచ్చాడు, మనుష్య రూపునిగా వచ్చాడు. సత్రములో ఆయనకు స్థలము లేదు, నీ హృదయంలో స్థలం కావాలని కోరుతున్నాడు.
నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిస్తే ఈ సృష్టి మొత్తం కూడా ఆయనదే. ఆయన లేకుండా ఏదైనా కలిగిందా? జీవులు, జీవరాశులు, జలచరాలు, పక్షులు, సముద్రాలు, సముద్రములో ఉండినటువంటివన్నీ, లోకములో ఉండినటువంటివన్నీ అన్నీ ఆయన ఇచ్చినవే, ఆయన కలగజేసినవే. అయితే ఆయనకు సత్రములో స్థలము లేదు అనే దానిని మనము ఆలోచన చేస్తే ఆయన వినయానికి గుర్తు. అది దేనికి గుర్తు అండి? ఆయన వినయానికి గుర్తు. ఆయన తగ్గింపు జీవితానికి గుర్తు. అంత మాత్రమే కాదు, దానికి ప్రవచనం కూడా ఉంది. ఆయన ఎలాగూ జన్మిస్తాడు అనేది మనం చూస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగిన. ఎండిన లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను. ఎండిన భూమిలో మొలిచిన మొక్క అంటే ఎండినటువంటి భూమిలో మొక్కలు మొలుస్తాయా? ఏదో ఒకటి కదా, కష్టం అది. ఆయన పుట్టుక కూడా అంత కష్టమైనది. అంత మాత్రమే కాదు, ఆయన జన్మించినప్పుడు హేరోదు ఆయనను చంపాలనుకున్నాడు కదా. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు ఈయన నాకు పోటీ వస్తాడేమో, రాజు ఈయన అవుతాడేమో అనుకొని భయపడ్డాడు, ఆశ్చర్యపడ్డారు వాళ్ళందరూ కూడా. 2 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరుంటే వారిని చంపమని ఆజ్ఞ శాసనం రాశాడు. అయితే దేవుడు కాపాడినాడు అనేకుల రక్షణ కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన జన్మించడానికి సత్రములో స్థలము లేదు అంటే అది ఆయన వినయానికి గుర్తు. ఆయనేమో పరిశుద్ధ పట్టణములో, ఆ పరలోక పట్టణములో దూతల చేత గాన ప్రతిగానముల చేత పొగడబడుతున్నటువంటి దేవుడు. ఆయన జన్మించడానికి, వారు ఉండడానికి, యోసేపు మరియలు ఉండడానికి, ఆయనను పరుండబెట్టడానికి స్థలము లేదు. ఎందుకొరకు? నీ హృదయంలో స్థలమే ఆయనకు ముఖ్యం. ఈ లోకంలో స్థలం ఉండని లేకపోని నీ హృదయంలో స్థలం కావాలని కోరుతున్నాడు. అదే నిజమైనటువంటి క్రీస్తు పుట్టుక యొక్క రహస్యం. ప్రతి వాని హృదయంలో ఆయన జన్మించడం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు ప్రతి మానవుని యొక్క హృదయంలో జన్మించడానికి. లోకములో స్థలము లేకపోవచ్చు ఆయనకి, సత్రములో స్థలము లేకపోవచ్చు ఆయనకి, కానీ నీ హృదయములో ఆయన స్థలం కోరుచు ఉన్నాడు. నీ హృదయములో ఆయన ఉండాలి అనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. కారణం ఏమిటి? యేసు ప్రభుకు సత్రములో స్థలము లేదు. మరి ఎక్కడ ఆయన స్థలాన్ని కోరుచున్నాడు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 3:17 ఎఫెసీ పత్రిక. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లును తన మహిమాదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను. ఎక్కడ స్థలం కోరుతున్నాడు దేవుడు? నీ హృదయంలో. ఆయనకు కట్టడానికి మందిరాలు కూడా ఎవరు కట్టలేరు. వెండి నాదే, పశువులు నాదే, సమస్తము నాదే అంటున్నాడు ప్రభు. ఆయనకు మనం మందిరం కట్టజాలమా? కట్టగలమా? కట్టలేము. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ఉండాలంటే ఒక గొప్ప మందిరం కట్టించాలనుకుంటారు. ప్రభు అంటున్నాడు, నేను అక్కడ ఉండనయ్యా అంటున్నాడు.
మనుషుల హృదయములలో ఆయన జన్మించాలి అనుకుంటున్నాడు. సత్రములో స్థలము లేదు ఆయనకు, నీవు నీ హృదయములో స్థలం ఇవ్వగలవా? ఆలోచన చెయ్యి. నీ హృదయంలో దేనికి స్థానం ఉంది? నీ మనస్సులో దేనికి స్థానం ఇస్తూ ఉన్నావు? మనుషుల హృదయములో నివసించాలని ఆయన కోరుచున్నాడు. ఎక్కడ నివసించాలని? ఎంత గొప్ప ధన్యత అండి మనకు. హలో బ్రదర్, హలో సిస్టర్, నేను నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను, నాకు స్థలం ఇస్తావా? ప్రభు అడుగుతున్నటువంటి మాట. ప్రకటన గ్రంథం 3:20లో రాయబడింది, హృదయం అనే తలుపు నొద్ద ఆయన నిలుచుండి తట్టుచూ ఉన్నాడంట, నీ హృదయంలోనికి రావాలి అని. అదే నిజమైన క్రిస్మస్ సందేశం ఏంటంటే, నీ హృదయములో ఆయన నివసించాలి, అందుకొరకే వచ్చాడు ఆయన. ఇది దేనికి సాదృశ్యం? సత్రములో స్థలము లేదు అనడానికి అంటే నీ హృదయంలో స్థలం కోరుచున్నాడు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి, సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు. ఎక్కడున్నాడు ప్రభు? హృదయం అనే తలుపు నొద్ద. ప్రతిసారి నిన్ను తట్టుచూ ఉన్నాడు. కొందరు ఏం చేస్తారంటే, ప్రభును నమ్మినటువంటి కొత్తలో ప్రభుని ఆహ్వానిస్తారు హృదయంలోనికి, వారికి తెలియకుండానే ప్రభుని దూరం చేసుకుంటారు హృదయంలో నుండి. ప్రభుని నమ్మినప్పుడు మొదటి దినాలలో ఆయనను అంగీకరించినప్పుడు ఆయన హృదయంలోనికి వస్తాడు. ఎక్కడికి? నీ హృదయంలోనికి వస్తాడు. మరి ఎప్పుడు నీ హృదయంలో నుండి బయటికి వెళ్తూ ఉన్నాడు అంటే, నీవు వేరే వాటికి నీవు హృదయంలో స్థానం ఇచ్చావు. నీ హృదయములో దేవుడు ఉండాలి అనుకుంటున్నాడు. ఎక్కడుండాలని? నీ హృదయంలో. కానీ నువ్వు మాత్రము దేవునికి స్థానం లేకుండా చేశావు. ఉదాహరణకు మాట చెప్తాను. ఒక కలెక్టర్ వచ్చాడు అనుకోండి, వచ్చినప్పుడు ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అయితే ఆ ఇల్లు మొత్తం శుభ్రంగా లేకుండా, ఆ ఇల్లు మొత్తము కూడా వేస్టేజ్తో అంత నింపేసామనుకోండి, అక్కడ ఉంటాడు ఎక్కువసేపు? ఎందుకు? అది ఆయనకు ఇష్టం లేదు, వ్యతిరేకమైనది. యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చాడు అనుకోండి, ఎప్పుడు వస్తాడు ఆయన? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీ మనసు శుద్ధిగా ఉంటే, నీ హృదయమంతా కూడా శుద్ధి చేసుకుంటే, నీవు కడగబడినప్పుడు ప్రభు నీలోనికి వస్తాడు. ఆయనను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లల గుట్టకు అధికారం. ఆయనను అంగీకరించినప్పుడు, మనస్సును కడుక్కున్నప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు ఆయన నీ హృదయంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత అది శుభ్రంగా ఉంటే ప్రతిరోజు కూడా నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయమే దేవుని ఆలయం. ఇప్పుడు ఆ హృదయం అనే ఆలయమును నీవు శుభ్రంగా ఉంచుకోకుండా నీ హృదయములోనికి వేషధారణ వచ్చిందనుకోండి, ప్రభు ఉంటాడు అక్కడ? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? సాంగత్యం ఉంటుందా? మంచి నీరుకి చెడు నీరుకి ఉంటుందా? ఏవేవి సపరేట్ ఉంటాయి. ఇప్పుడు ప్రభు ఉన్న చోట శుభ్రంగా ఉంటుంది,
ఆ హృదయం ప్రభు లేని చోటు అది అపరిశుభ్రం. ఆ హృదయం ఏమైపోయిందంటే సినిమాలకు ఒకడు స్థానం ఇచ్చాడు, సీరియళ్ళకు ఒక ఆమె స్థానం ఇచ్చింది, బూతులకు ఒక ఆమె స్థానం ఇచ్చింది, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి స్థానం ఇచ్చారు. ప్రభువుకు స్థానం లేదు. ఎవరికి? ప్రభువుకి. ఆయనను తీసి ఎక్కడో పెట్టారు. ఆదివారం మాత్రమే. ఎప్పుడండి ప్రభువు? ఆదివారమే దేవుడు. అవసరాన్ని బట్టే కొందరు. నీ హృదయంలో ప్రభుకు స్థానం ఉందా? తట్టుచున్నాడు, తెరువు, నీ హృదయంలోనికి వస్తాను. ప్రభు నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాను. కానీ నీ హృదయం మొత్తం కూడా ఏమి నింపుకున్నావు? ఇల్లు, కుటుంబము, డబ్బు, ధనాపేక్ష, కలహము, వేషధారణ, గర్వము, అహము, ఈర్ష, పగ, కలహాలు, ఓర్వలేనితనం, అపవిత్రత, సినిమా, రీల్స్, ఇన్స్టాగ్రాము, లోకం, ఎన్నెన్నో అన్ని చెత్త చెదారముతో నింపి పెట్టావు. శుభ్రంగా ఉందా హృదయం? ఉందా? నువ్వు శుభ్రపరచుకుంటే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన నీతో ఉంటాడు. సత్రములో స్థలము లేకపోవచ్చు, నీ హృదయంలో స్థలం కోరుచున్నాడు. లోకమాయనకు స్థలం ఇవ్వకపోవచ్చు, కానీ నీ హృదయంలో స్థలం కోరుచున్నాడు. బైబిల్లో ఒక మాట చూద్దాం, చూడండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక, కొరింథీలోకి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో చూస్తే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించిన కొలస్సీ పత్రిక చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలస్సీ పత్రిక. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియబరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరిచెను. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చదివినటువంటి లేఖన భాగాలను ఆలోచన చేస్తే, దేవుడు మన సహవాసము కోరుకుంటున్నటువంటి వాడు. దేవుడు మనతో ఉండాలి అనేది కోరుకుంటున్నటువంటి వాడు. ఆయన సత్రములో ఆయనకు స్థలము లేకపోవచ్చు, కానీ నీ హృదయములో ఆయన స్థలాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో మనము ఇంకో మాట గమనిస్తే, అక్కడ ఒక మాట మనం చూడగలము. 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు సత్రములో స్థలము లేదు, నీ హృదయములో జన్మించాలనుకుంటున్నాడు. ఎక్కడ? అది ఎలాగూ సాధ్యము అంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే. కొత్తగా జన్మించావా? ప్రతి ఒక్కరు తల్లి గర్భంలో జన్మిస్తాం కదా, తల్లి గర్భంలో నుండి వచ్చిన వారమే. కానీ క్రొత్తగా నువ్వు జన్మించావా? ఆలోచన చేయాలి. కొందరు జన్మిస్తూ ఉంటారు, మాటి మాటికి చచ్చిపోతుంటారు, జన్మిస్తుంటారు కొందరు. క్రొత్తగా జన్మించిన వాడు శిశువును పోలి నడుచుకుంటాడు. పవిత్రమైన జీవితం ఉంటుంది, ఆత్మానుసారమైన జీవితం ఉంటుంది, శరీరానుసారముగా ప్రవర్తించడు. అయితే ఈ మాట మనం ఆలోచన చేయాలి. ఏమిటంటే, యేసు ప్రభు జన్మించడానికి సత్రములో స్థలము కూడా లేదు.
నీ హృదయములో జన్మించుటకు, నీ హృదయములో చోటు కొరకు. ఒకసారి నువ్వు మనస్సు పెట్టి ఆలోచన చేయి. నీ హృదయం అంతా ఖాళీ చేయి. ఇప్పుడు నీ మనస్సు మనోనేత్రాలు తెరిచి నిజంగా నా మనసులో దేనికి ఎక్కువ స్థానం ఉంది? ప్రభుకు స్థానం ఉందా? దేవుని కార్యాలకు స్థానం ఉందా? ప్రార్థనకు స్థానం ఉందా? వాక్యం చదవడానికి స్థానం ఉందా? వింటున్నాం, పోతున్నాం, పాత జీవితమే. ప్రభుకు స్థానం లేదేమో. నీ హృదయములో ఆయన స్థానం కోరుచున్నాడు. నీ మనస్సులో ఆయన స్థానం కోరుచున్నాడు. మొదటి మాట చూసాం, సత్రములో స్థలము లేదు. చెప్పండి, సత్రములో స్థలము లేదు. నీ హృదయములో స్థలము కోరుచున్నాడు. అందరూ చెప్పండి, సత్రములో స్థలము లేదు, నీ హృదయములో స్థలం కోరుచున్నాడు. మరి ఆయనకు స్థలం ఇస్తావా? నీ హృదయంలో దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది? కూడికలకు మనం వేరే కార్యాల కంటే అన్నిటికంటే ముఖ్యం ఉంటుంది. నిజమా అబద్ధం అని చెప్పండి. నిజమా అబద్ధం అండి? ఆరాధన అనుకోండి, మధ్యలో లేచిపోయేటోళ్ళు, మధ్యనే పరలోకం వరకు మెట్లు కూడా ఎక్కరు వాళ్ళు. పరలోకం దగ్గరికి కూడా ఉండదు వారికి. ఎందుకంటే వారి భక్తి జీవితం వారిని, భక్తిహీనత జీవితం వారిని పాడు చేస్తుంది. ముగింపు వరకు ఉన్నవానికే జీతం వస్తుంది, అవునా కాదా? మధ్యాహ్నం పోతే జీతం ఉందా? లోకంలో చూసారా మధ్యాహ్నం పోయిన జీతం ఇచ్చినట్టు, కూలి ఇచ్చినట్టు? ఉండదు. మరి దేనికి స్థానం ఉంది? అన్నిటికీ ఉంది స్థానం. పెళ్ళి పడకూడదు, బంధువులు రాకూడదు, మటన్ తెచ్చుకోకూడదు, ఇంకా ఎన్నెన్నో. స్త్రీలకైతే పుట్టింటి మీద ఎక్కువ ఇష్టం, మంచిదే, తప్పు లేదు. దేవుని కంటే, కుటుంబం కంటే కొందరు 2 నెలల ముందర నుంచి ప్లాన్ చేస్తుంటారు, ఈ సంవత్సరం బట్టలు కొనాలి, దాని మీద దృష్టి ఉంది. కానీ దేవుని కొరకు నేను ఎలా బ్రతుకుతున్నానని ఆలోచన ఉండదు. దేవునికి స్థానం ఎక్కడో లాస్ట్. ఒక ఉదాహరణ నేను చెప్తాను. రాజు ఒక రాజ్యంలో పరిపాలన చేస్తూ రాజ్యానికంతా ప్రకటించాడంట. ఏమని అంటే, రేయ్ అందరిని పిలువండిరా అన్నాడంట. పిలిచి 4 గదులు ఏర్పాటు చేశాడంట. 4 గదులు ఏర్పాటు చేసి 4 గదులు ఎవరికి కావాల్సిన వారు కోరుకోవాలి అన్నాడంట. 1వ గదిలో బంగారు వజ్ర వైడూరాలు అన్నీ పెట్టాడంట ఒక గదిలో. 2వ గదిలో రాజ్యానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలన్నీ, పొలం పత్రాలన్నీ పెట్టాడంట 2వ గదిలో. 3వ గదిలో ఐశ్వర్యము, జ్ఞానము సంబంధించినటువన్నీ పెట్టాడంట 3వ గదిలో. 4వ గదిలో రాజు ఉన్నాడంట. ఎన్నో గదిలో? 4వ గదిలో. అందరిని పిలిచాడంట రాజ్యంలో ఉండిన వారిని. ఒకవేళ మీరు కోరుకోవాల్సి వస్తే ఏ గదిని కోరుకుంటారు అని అందరిని పిలిస్తే, ఒకడేమో బంగారు గది కావాలన్నాడంట, ఒకడేమో వజ్ర వైడూర్యాలు ఉండే గది కావాలన్నాడంట, ఒకడేమో రాజ్య పరిపాలన ఉండే గది కావాలనుకున్నాడంట. అందరు అలాగ నచ్చినవి కోరుకుంటూ ఉంటే ఒక బీదవాడు వచ్చాడంట. బీదవాడు వచ్చి ఏం చేశాడు అంటే, రాజు ఉండే గది ఎన్నుకున్నాడంట. ఎవరుండే గది? రాజు ఉండే గది. అందరు అనుకున్నారంటే, ఈడేం పిచ్చోడ్రా, బంగారు తీసుకోవచ్చు కదా. మనమైతే చెప్పండి, ఆశ ఎక్కువ కదా మనిషికి. ఆ వ్యక్తి వచ్చి రాజు ఉండే గది కావాలనుకున్నాడంట. ఎందుకు? అక్కడ ఉండేవారు పిచ్చోడ్రా వీడు, ఏం చేస్తాడు రాజుని తీసుకొని అనుకున్నాడు. సరే, రాజ్యంలో ఉండిన వారిని పిలిచారు. ఆ వ్యక్తిని మాత్రమే పిలుచుకొచ్చి, ఎందుకయ్యా నువ్వు రాజుండే గదిని ఎందుకు కోరుకున్నావు అంటే, ఆ వ్యక్తి చెప్పిన మాట, రాజు నా వాడైతే రాజుకున్నవని నావి కావా. రాజు నా వాడైతే ఆయనకున్నవన్నీ నావి కాదా? ప్రభు నీవాడైతే ప్రభుకు నీవు హృదయంలో స్థానం ఇస్తే ఆయనకున్నవన్నీ నీవి కాదా? ప్రభుకు స్థానం ఇవ్వకుండా నీకు నీవే ప్రయాసపడుతుంటావు. ఏమి సంపాదించాలి,
ఏమి తినాలి, ఏమి కొనాలి, ఏ ఉద్యోగం, ఎక్కడ పెళ్ళి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ప్రభు లేకుండా. ప్రభు ఉంటే అన్నీ ఆయన చేస్తాడు. కావాల్సిన ప్రాముఖ్యమైన ప్రభుకు నీ హృదయంలో స్థానం ఇవ్వడం లేదు, అన్నిటికీ స్థానం ఇస్తున్నావు. క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, తర్వాత పిండి వంటలు, బంధువులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీలైతే డ్యాన్సులు, చిందులు అన్నీ ఉన్నాయి. ప్రభుకు స్థానం ఎక్కడ? ఆ పండగ రోజున త్రాగుబోతులు, తిరుగుబోతులు బాగా పండగ పేరు చెప్పి ఇష్టారాజ్యం. ఏనాడు ఒకరోజు కూడా మోకాలుండి ప్రార్థించడు. ఆ రోజు మాత్రం చింతలేదు, ఇక యేసు పుట్టెను. ఎవరికి లాభం? క్రీస్తు పుట్టుక యొక్క నిజమైనటువంటిది ఏంటయ్యా అంటే, నీలో జన్మించడానికి ఆయన వస్తే నీవేమో ఆయనకు పుట్టినరోజు జరిపేంత వ్యక్తివా నీవు? దేవునికే బర్త్డే చేసేంత వ్యక్తివా? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎవరికి లాభం? నీ మనస్సు మారకపోతే నీవు లక్షల కోట్లు పెట్టి ఎంతైనా జరపచ్చు నువ్వు పండుగ, నీ మనస్సు మారకపోతే అదంతా శూన్యం. ఎన్నెన్నో వ్యర్థమైన ఖర్చులన్నీ పెడుతూ ఏవేవో చేస్తూ ఉన్నారు. అది ఈ లోకం మట్టుకే. చేసిన వారందరూ వెళ్ళిపోయారు కూడా లోకాన్ని విడిచి. కానీ మార్పు చెందిన వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. ఎవరైతే దేవునికి హృదయంలో స్థానం ఇస్తారో, ఎవడైతే యేసు ప్రభుని హృదయంలో జన్మింపజేసుకుంటారో, అది నిజమైన క్రిస్మస్. ఆయన జన్మించడానికే స్థలము లేదు సత్రములో, కేవలం నీ కొరకే అదంతా అనుభవించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి నీవు. ఆయన నివసించడానికి ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ప్రదేశంలో ఉండినవాడు నీ కొరకు వినయముగా తగ్గించుకున్నాడు. మొదటి మాట, ఆయనకు సత్రములో స్థలము లేదు. ఇంకా చూద్దాం, చూడండి. ఆయనకు స్థలము లేదు ఎక్కడ అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. తలవాల్చుకొనుటకు స్థలం లేదు. ఒకటి, సత్రములో స్థలము లేదు, నీ హృదయంలో స్థలం కోరుచున్నాడు. రెండోది, తలవాల్చుకొనుటకు స్థలము లేదు, నీతో సహవాసం కొరకు. ఏంటండి? నీతో సహవాసం కొరకు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, చీమలు కూడా ఆ చీమలు పెట్టిన పుట్టల్లో ఉంటాయి. మనుష్య కుమారుడు దేవుడే, తలవాల్చుకొనుటకు స్థలము లేదు. తలవాల్చుకొనుటకు స్థలము లేదు. ఆయన ఈ లోకంలో జీవించినంత మటుకు కూడా ఎక్కడ సుఖాన్ని అనుభవించలేదు. ఆయన పుట్టుక కూడా చాలా ఇబ్బంది. తల్లి మరియా ఎన్ని నిందలు పడి ఉండొచ్చు, లోకం ఏమైనా ఉండొచ్చు. నేటి దరిద్రులు కూడా అంటున్నారు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించలేదు వారి తల్లి అంటున్నారు. ఎన్ని నిందలు మోపుతున్నారు. వాడు కడుపు కన్నం తినకుండా మాట్లాడే వ్యక్తి. ప్రభుత్వాలు కూడా అలాంటి వారి మీద చర్యలు తీసుకోకున్నాయి. ఏమనంటున్నాడు? ఒక ఆయన అంటున్నాడు, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి దరిద్రుడు ఏమంటున్నాడు అంటే, యేసు ప్రభు యొక్క తల్లి రోమా సైనికునితో పాపం చేసి కన్నది అంటున్నాడు. తెలియని అజ్ఞానులు. ఆయన పుట్టుక ప్రవచనాల ద్వారానే జరిగింది. 6000 సంవత్సరముల క్రితం ప్రవచనం జరిగింది. ఈ లోకానికి మానవుని యొక్క పాపమును తీసివేయడానికి, ఆదామవలు చేసిన పాపమును తీసివేయడానికి ఒక కన్యకకు జన్మించినటువంటి ఒక వ్యక్తి వస్తాడు అని.
ఈ భూమి మీద ప్రవచనము ద్వారా చెప్పబడినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభువే. ఎక్కడ జన్మిస్తాడు, ఎలాగు జన్మిస్తాడు, ఎవరికి జన్మిస్తాడు, ఏ స్థలములో జన్మిస్తాడు, ఏ దేశములో జన్మిస్తాడు, ఏ గోత్రము నుండి వస్తాడు, ఎలాగు సిలువ వేస్తారు, ఎలాగు జీవిస్తాడు, ఎలాంటి వారిని స్వస్థపరుస్తాడు, ఆయన జీవితం ఏ విధంగా ఉంటుంది, ఆయనను ఎవరు అప్పగిస్తారు, తన శిష్యులు ఎలాగ విడిచిపోతారు, అన్నీ కూడా ప్రవచనమే ముందుగా చెప్పబడినది. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం చెప్పబడినది. భూమి మీద అలాంటి జన్మ ఇంకొకటి లేదు. ఏకైక దేవుడు ఆయన మాత్రమే, అసమానుడు, ఇంకొకడు లేడు ఆయన తప్ప. అలాగూ జన్మించిన వారు, అలాగూ జీవించిన వారు, అలాగూ మరణాన్ని జయించిన వారు ఆయన తప్ప ఇంకొకరు లేరు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు. ఇది పూర్తిగా త్యాగ జీవితం. ఇది ఏంటండి? త్యాగ జీవితం. దాని అర్థం ఏంటంటే త్యాగం. త్యాగం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. త్యాగం. తప్పిపోయిన గొర్రెల కొరకు, నశించిపోయిన గొర్రెల కొరకు, త్రోవ తప్పిన గొర్రెల కొరకు, కాపరి లేని గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. త్యాగం. ఆయన ఈ లోకములో సుఖభోగాలు అనుభవించలేదు, రాజభోగాలు అనుభవించలేదు. ఆయన పుట్టుక, జీవితం, ఎదుగుదల అన్నీ కూడా త్యాగం చేయడానికి వచ్చాడు. ఆయన ఏం త్యాగం చేశాడు? దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని త్యాగం చేశాడు. తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని త్యాగం చేసి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు సమస్తం త్యాగం చేశాడు. కొట్టువారికి వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరిగిపోయే వారికి తన చెంపలను అప్పగించాడు. కొరడాలతో కొడుతుంటే, దూషిస్తూ ఉంటే అన్నీ నీ కొరకు త్యాగం చేశాడు. త్యాగం చేశాడు నీ కొరకు. క్రిస్మస్ అంటే త్యాగం చేయటం. ఆయన నీ కొరకు త్యాగం చేసి వచ్చాడు. చనిపోవడానికి సిద్ధపడ్డాడు, ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు, తన రక్తాన్ని త్యాగం చేశాడు, తన స్థానాన్ని త్యాగం చేశాడు. తనతో నీ ఉండాలని, తలవాల్చుకొనుటకు స్థలం లేదు, నీవు ఆయనతో సహవాసం చేయాలని. ఎవరితో? దేవునితో. సహవాసం అంటే కలిసి ఉండడం, ప్రభుతో కలిసి ఉండడం. ఆయన సహవాసానికి పిలిచాడు మనల్ని. ఎవరితో సహవాసం చేయడానికి? దేవునితో సహవాసం. మన సహవాసం పశువులతో, టీవీలతో, సెల్ ఫోన్లతో, దుష్ట సాంగత్యముతో, అందరితో సహవాసం ఉంది. దేవునితో సహవాసం లేదు. ప్రభుతో గడిపి చూడండి, జీవితం మారిపోతుందండి. మనం ప్రభుతో గడపలేకపోతున్నాం. ఒకటి, సత్రములో స్థలం లేదు, నీ హృదయంలో స్థలం కొరకు. 2, తలవాల్చుకొనుటకు స్థలము లేదు, నీతో సహవాసం కొరకు. ఎవరితో? ఆయన ప్రేమ పరితపిస్తుంది నీతో సహవాసం చేయాలని, నీతో ఉండాలని, నీతో జీవించాలని, నీలో ఉండాలని. మరి నీకుందా ఆశ ఆయనతో ఉండాలని? నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
ఆశయ ఓ ఆశయ నా యేసయ్యా నీతో ఆశయ ఓ యేసయ్యా నా ఆశయ నీవే తీర్చాలయ్యా. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండే సౌకర్యాలపై ఆధారపడలేదు ఆయన. ఈ లోకంలో రాజుకి ఎట్లాంటి సౌకర్యాలు ఉంటాయి? రాజభోజనం ఉంటుంది, మంచి వస్త్రాలు ఉంటాయి, పనివారు ఉంటారు. ఈ లోకములో వచ్చే ఆధిక్యతలపై ఆయన ఆధారపడలేదు. ఒకవేళ చిన్న ఉద్యోగస్తుడైతే కూడా ఎంత కావాలనుకుంటాడు? స్థాయి, హోదా, ఎన్ని సౌకర్యాలు, మంచి ఇల్లు కట్టించుకుంటాడు. ఒక జిల్లాధికారి ఎంత కట్టించుకుంటాడు? మంచి ఇల్లు కట్టించుకుంటాడు. కానీ ఆయన తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు. ఆ శ్రమను అనుభవించాడు, నీ కొరకు త్యాగం చేశాడు ఆయన. అంత ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. సౌకర్యాలను కోరుకున్నాడా? ఆయన ఎలాంటి వాడంట? ధనవంతుడు. ఆయన ధనవంతుడయ్యుండి నీ కొరకు దరిద్రుడాయను. ఏంటంటే నీ కొరకు దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం పొంది నిన్ను ధనవంతునిగా చేయుటకు. తలవాల్చుకుంటూ కూడా స్థలం లేదు. అంటే ఆయనకున్నవన్నీ కూడా నీకు ఇవ్వాలనుకున్నాడు. మనం పొందవలసినటువంటి ఆ దారిద్ర్యతను, మనం పొందవలసినటువంటి ఆ శ్రమలను, మనం పొందవలసిన ప్రతిదానిని ఆయననే పొంది మనకి జీవితాన్ని ఇచ్చాడు. తలవాల్చుకున్నటకు స్థలం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నివాసం, సహవాసం నీతో ఉండాలనుకుంటున్నాడు. ఎవరితో? నీతో. కొందరు ఏం చేస్తారంటే దేవుని గూడని ఒక గూడు కడతారు. ఏం చేస్తారండి? అందులో బైబిల్ పెడతారు, అందులో ఫోటో పెడతారు, వీలైతే అగరబత్తీలు పెడతారు. ఓ చోటికి మేము వాక్యం చెప్పడానికి పోయినాం. అది ఏం ప్రాంతం? అది జమ్మలమడుగు. ఆ ప్రాంతం వాక్యం చెప్పడానికి. వాక్యము సాయంకాలము సెమీ క్రిస్మస్ బాగానే జరిగింది. ఉదయం లేస్తే పొగలు వస్తున్నాయి, ధూపం. ఏంట్రా ధూపం అని పొద్దున్న లేచి చూస్తే నా ఎత్తు పటం ఉంది. యేసు ప్రభు యొక్క ప్రతిరూపంగా బొమ్మ పెడతారు కదా, అక్కడ యేసు ప్రభు కాదులేండి, బొమ్మకు పెట్టి ధూపం వేస్తున్నారు. పొగ పొగ. ఏందబ్బా అని చూస్తే యేసు ప్రభుకు ఏం పెట్టారు? ధూపం పెడుతున్నారు. దేవుడు అక్కడ ఉంటాడా? లేకపోతే ఒక చిన్న గూడు కట్టింటారు, అక్కడ ఉంటాడు దేవుడు? ఉండడు అక్కడ. మరి ప్రభు ఎట్లా నీతో సహవాసం చేసేది? ఎక్కడుంటాడు ఆయన నివాసం? యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. చూడండి 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఇక్కడ చూడండి, దేవుడంట మహాగణుడు. ఆయన నివాసం ఎక్కడ చెప్పండి? ఇక్కడ రాయబడిన మాట, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. తర్వాత అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడంట నివాసమైన?
వినయం కలిగి ఉంటే నీలోనే నివాసం, దీన మనసు కలిగి ఉంటే నీలోనే నివాసం చేస్తాడు దేవుడు. నీవు ఆయనకు గూడు కట్టాల్సిన పనిలే, పెద్ద పటం పెట్టి ధూపం వేయాల్సిన పనిలే. ధూపం వేస్తే పొగ వస్తే ఆయన తీసుకుంటాడా? నేటికి కొన్ని సంఘాలలో ఆ ధూపం వేసేవారు. మేము పిల్లలప్పుడు వెళ్ళేవారు మందిరానికి. సిఎస్ఐ మందిరానికి వెళ్తే ధూపం వేసి మొత్తం చుట్లు తిరిగేటోళ్ళు, ఆ గుళ్ళో తిరిగినట్టు. ప్రభు అక్కడ ఉంటాడా? అతి పరిశుద్ధ స్థలం. పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము, మందసం ప్రభు ఇక్కడ ఉండేవాడు. కానీ ఇప్పుడు అవసరం లేదయ్యా, నేను వచ్చాను లోకంలోనికి, నీ హృదయంలో నేను ఉంటానంటున్నాడు. అప్పుడు ప్రవక్తల నోటి పెదవుల ద్వారా వచ్చి మాట్లాడేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అందరికి అవకాశం. నీవు ప్రేమిస్తే నీలో కూడా ఉంటాడు. అప్పుడు యాజకునితోనే మాట్లాడు. యాజకు తప్పుడు చేసి యాజకుడు కూడా శిక్షనే. యాజకునికి చెప్తే యాజకుడు పోయి దేవునికి చెప్పాలి. ఇప్పుడు అట్లా డైరెక్ట్ రూట్ ఏర్పరిచాడు దేవుడిక. నీవే ప్రభుతో మాట్లాడొచ్చు, నీవే ఆయనతో ఉండొచ్చు. నీ హృదయంలో ఆయన ఉంటాడు. ఎక్కడో ఉండడు ఆయన, నీ హృదయంలో ఉంటాడు. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసింపగోరుచున్నాను. నివాసం ఎక్కడ ఆయనది? నీలోనే. నువ్వు అనుకుంటున్నావు ఆయనకు గూడు పెట్టాట పెడదాం పక్కకు, ఆదివారం తీసుకుందాం, బైబిల్ పట్టుకుందాం. బైబిల్కు వారమంతా దియం కదా, వారమంతా దియం గనక దుమ్ము పట్టింటుంది. రెండు పక్కల ఎదిలేద్దాం, దుమ్ము దులిపి వద్దా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు ఎక్కడో పెట్టాలనుకుంటున్నావు, అక్కడ ఉండడు ఆయన. కొందరు కానుకలిచ్చి, కొందరు దశభాగాలు ఇచ్చి, కొందరు ఆయనను డబ్బుతో దేవుణ్ణి చేయాలనుకుంటారు. ఆ డబ్బు ఇస్తే అయిపోయలే దేవుడు శాంతిస్తాడు, కానుకలు ఇస్తే అయిపోయలే దేవుడు శాంతిస్తాడు అనుకుంటారు. కాదు కాదు, అవేమైనా కోరడం లేదు, నీ హృదయం కోరుచున్నాడు. అట్లని చెప్పి కానుకలు గినుకలు ఏమి అట్లా ఉండకూడదు. మరి హృదయం అడిగినాలే. కొందరు చెప్తుంటారు, మేధావులు ఉంటారు కదా, హృదయం అడిగినాడన్న కానుకలు లేకుంటే ఏం కాదు అనేటోళ్ళు ఉంటారు కొందరు. ఒక ఆయన అన్న లెక్కలు తెలుస్తాడు దేవుడు తీర్పు దినానంటే, నాకు చదువు రాదులే లెక్కలు రావు అన్నాడు. అట్లుంటుంది కొందరు. చెప్పిన వాక్యము అపార్థం చేసుకునేవారు ఉంటారు కొందరు. జాగ్రత్త, ప్రభు నీతో సహవాసం కోరుతున్నాడు. ఆయనకు సత్రములు స్థలము లేదు, నీతో సహవాసం కోరుకుంటున్నాడు. లోకం ఆయనను తృణీకరించింది, లోకం ఆయనను ఎన్నిక చేయలేదు. లోకంతో కాదు, నీతోనే. లోకాన్ని ప్రేమించాడు, నీతో సహవాసం కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినేవారిలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఎవరిలో అండి? దేవుని మాట ఎవరైతే వింటూ ఉంటారో వారిలో ఉండాలనుకుంటున్నాడు. రెండు విషయాలు చూసాం. సత్రములో స్థలము లేదు, నీ హృదయములో స్థలం కావాలి. రెండవది, తలవాల్చుకొనుటకు స్థలము లేదు, నీతో సహవాసం కోరుకుంటున్నాడు. ఆయన ఎంత తగ్గింపు జీవితం చూడండి, ఆయన ఎంత వినయం కలిగిన జీవితం చూడండి, ఆయన ఎంత త్యాగం చేసిన జీవితం చూడండి. ఒక చిన్న ఉద్యోగే ఎన్నెన్నో సౌకర్యాలు కావాలనుకుంటాడు, ఎన్నెన్నో కావాలనుకుంటాడు. కానీ మహాపరిశుద్ధమైన స్థలములలో ఉండిన దేవుడు నీ కొరకు త్యాగం చేశాడు, నీ కొరకు త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? సమస్తం. మరణం పొందునంతగా నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమాస్వరూపై ఉన్నాడు. ఆయన ఎక్కడ సుఖభోగాలు అనుభవించలేదు, ఎక్కడ ఆయన రాజభోగాలు అనుభవించలేదు. తన వారే తనను పట్టించారు, మేలు పొందిన వారే బరబ్బ కావాలి, మాకు యేసు ప్రభుని సిలువ వేయండి అన్నారు, కేకలు వేశారు. స్వస్థత పొందిన వారు కూడా, వెంబడించిన వారు కూడా విడిచిపెట్టిపోయారు.
ఆయన ప్రార్థిస్తుంటే చెమట రక్తముగా మారినంత వేదనను అనుభవించాడు. ఆయన ఒక మాట కూడా నోరు మీద పలేదు. ఒక్కసారి కొరడా దెబ్బలు కొడితే ఇంచుమించు 19 కుట్లు పడతాయంట. ఎన్ని? 19 కుట్లు. 19 కుట్లు పడితే 4 కుట్లు పడితేనే అబ్బా ఎంత గాయమో అంటాం మనం. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడైనా? 40. 1 తక్కువ 40 అని ఉంది. కానీ యూదులు 0 నుండే ప్రారంభిస్తారు. ఏంటండి? 0 నుండే. 0 అంటే అది కూడా కౌంటింగే వాళ్ళకి, యూదులకు. అంటే 40 దెబ్బలు తిన్నాడు. ఎన్ని కుట్లు? 40 × 18 అయ్యండి. అంటే శరీరం మొత్తం కూడా నాగటి చాలవలే దున్నబడి. ఏం త్యాగం చేశాడు చెప్పండి? ఆయన ఎంత త్యాగం చేశాడు? లోకానికి విడుదల లేదు, ఆయన త్యాగం చేశాడు. మీకు ఆయనకు తెలియదా చనిపోతాడని? తెలిసినా కూడా ప్రాణం త్యాగం చేయడానికి వచ్చాడు. నీతో సహవాసం కావాలని, నీ హృదయంలో చోటు కావాలని. నువ్వేదో క్రిస్మస్ చేసి ఇంకా చోటు చాలే అనుకుంటున్నావు. క్రిస్మస్ పేరుతో కువ్వ ఏది చెప్పండి? మటన్ బకిట ఎన్నెన్నో అవి ఉన్నాయి, కానీ ప్రభువుకు మాత్రం స్థానం లేదు. నీ కొరకు త్యాగం చేశాడు. నీ కొరకు తన దేహమంతా నాగటి చాలవలె దున్నించుకున్నాడు. లోకములో మనుషుల చేత ఆయన ఉమ్మి వేయించబడ్డాడు. పరిశుద్ధుడు, నీతిమంతుడు. అక్కడ ఉండేవారు అన్నారు, ఆయనను సిలువకు అప్పగించిన వారు అన్నారు, ఈయన నీతిమంతుడే. సిలువలో దొంగ అన్నాడు, మనకిది తగును, ఈయన ఏ అన్యాయము చేయలేదు. ఆయన త్యాగం నీకు అర్థం కావడం లేదు. అందుకే అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తూ ఇష్టారాజ్యముగా నువ్వు జీవిస్తున్నావు. ఇంటిపైన స్టార్ ఉంది, కానీ నువ్వు వెలుగులేదు. వెలుగు జీవితం నీలో లేదు. ఇంటిపైన వెలుగుతుంది, ఇల్లు వెలుగుతుంది, వస్త్రాలు వెలుగుతున్నాయి, ముఖాలు వెలుగుతూ ఉన్నాయి. నీ హృదయం వెలుగులేదు. చీకటి, పాపం, వేషధారణ, దొంగతనం, వ్యభిచారం, మోసం, లంచగొండితనం, అన్యాయము, అక్రమం ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన అంత్య త్యాగం చేసి నీ కొరకు ఇన్ని చేస్తే నువ్వు ప్రభుని ఎక్కడో పెట్టావు, ఆయనతో సహవాసం లేకుండా ఉన్నావు. 3వ స్థలం చూద్దాం, చూడండి. 1, సత్రములో స్థలం లేదు, నీ హృదయంలో స్థలం కావాలని. 2, తలవాల్చుకొనుటకు స్థలం లేదు, నీతో సహవాసం కొరకు. 3వది, సమాధికి స్థలము లేదు, నీకు పరలోక రాజ్యము ఇవ్వుట కొరకు. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59, 60 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59, 60 చూడండి. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. పిల్లరా, ఈయనను ఉంచినటువంటి సమాధి ఈయనది కాదండి, క్రొత్త సమాధి. అంతకుముందు వేరే వ్యక్తి కొరకు ఉంచబడినటువంటి సమాధి అది. ఆయన ఉంచినటువంటి సమాధి ఆయనది కాదు, వేరే వారి సమాధి. ఆ నెరవేర్పు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం, చూడండి. ప్రవచన నెరవేర్పు 27, 58 చూడండి. మత్తయి సువార్త 27, 57, 27, క్షమించండి. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తమకిమ్మని అడగగా పిలాతు దాన్ని కప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహము తీసుకొని శుభ్రపరిచి శుభ్రమైన నారాబట్టతో చుట్టి తాను రాతితో తొలపించుకొనిన. ఎవరు తొలపించుకున్నారు? అరిమతయి యోసేపు తాను తొలపించుకున్నటువంటి సమాధి. ఆ సమాధిలో ఆయనను. ఈ ప్రవచనం ఎక్కడ చెప్పారు?
యెషయా గ్రంథము 53:2 మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 53:2 ఇందాక చదివాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరించబడిన వాడాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు ఉంచడానికి, ఆయన చనిపోయినప్పుడు ఉంచడానికి సమాధి కూడా లేదు. అరిమతయి యోసేపు అనే అతని సమాధిలో ఉంచారు. అయితే సమాధిని జయించుటకు గూర్చిన సూచన ఇది. ఎందుకు ఆయనకు సమాధి లేదు అంటే, వేరే సమాధులు ఎందుకు పెట్టారంటే, ఆయన జీవించువాడు, మరణాన్ని జయించినవాడు, ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడు అనడానికి సాదృశ్యం అది. ఎన్నో దినమున? 3వ దినమున. ఆయన దేహము ఉంచడానికి సమాధి లేదు. అయితే నీకు పరలోక రాజ్యములో స్థలం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఆయన సజీవుడు, జీవించేవాడు అనుటకు సూచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయినప్పుడు ఆయన దేహం పెట్టడానికి సమాధి లేదు కదా, నీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఎక్కడ? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఆయనుండే స్థలములో మనముండులాగా. మనకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మరణించినప్పుడు దేహం పెట్టడానికి సమాధి లేదు, నీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నానికి. ఎక్కడ? పరలోకంలో. ఈ లోకములో ఆయనకు స్థలము లేదు, సత్రములు లేదు, తలవాల్చుకున్నటకు లేదు, సమాధి లేదు. అంటే సమాధి చేయడానికి స్థలం ఆయనకు. కానీ అవన్నీ ఆయన తగ్గింపునకు గుర్తు. ఆయనకు స్థలము లేదు, నీవు హృదయంలో స్థలము ఇవ్వగలవా? అదే నిజమైన క్రిస్మస్. ఈ లోకములు ఉండే స్థలాలను ఆయన కోరుకోలేదు, ఇది శాశ్వతం కాదని. అయితే శాశ్వత కాలం ఉండే స్థలం ఉంది. నీకు స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఆయన స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నీకు ఇక్కడ ఎన్ని సెంట్లు ఉంది నీ పేరు మీద? ఎన్ని ఎకరాలు ఉంది నీ పేరు మీద? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి నీ పేరు మీద? ఎన్ని ఉన్నాయి? ఇవి నీవే? పేరు నీదే. నువ్వు పోతే నీదే. గ్లాస్ కూడా నీది కాదు. నువ్వు తాగింటావు కదా టీ, ఆ గ్లాస్ కూడా నీది కాదు. కొట్లాడుతుంటారు పక్కన, నాది పోతే కొట్లాడతావా? కొందరు చిన్న మగ్గు కూడా ముట్టుకునేవారు, నాది. ఏం తీసుకుపోతావా చెప్పు? తీసుకుపోతావా? ఇక్కడ నీ పేరు మీద ఏవైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైన స్థలం ఉంది, శాశ్వతమైన నగరం ఉంది, అదే పరలోక పట్టణం. నేను స్థలములు సిద్ధపరచ. మనం అనుకుంటూ ఉంటాం, ఆ 10 సెంట్లు కొనాలి, అక్కడ 2 సెంట్లు కొనాలి, ఆ ఇల్లు కట్టియాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. కొను మంచిదే, ఏది కొనకూడదని కాదు, కొనండి మంచిదే. కానీ పరలోకములో స్థలం ఉందా నీకు? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు స్థలం లేకపోవచ్చు, కానీ ఆయన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. నిన్ను ఆ స్థలానికి తీసుకువెళ్ళడానికి ఈ లోకంలో ఆయన స్థలం ఏమీ కూడా లేదు ఆయనకు. అంతా ఆయనదే, అవని అంతా కూడా ఆయనదే. ఆయనది కాకుండా ఏదైనా ఉందే? విశ్వం ఆయనదే. కానీ ఆయనకు స్థలం లేదు, తలవాల్చుకున్నట్టుకు సత్రములో, సమాధిలో. ఆయన తగ్గింపునకు గుర్తు. దీన్ని బట్టి కొందరు అంటారు 3 మేకులు పీక్కోలేడు. అరే, ఆయన 3 మేకులు పీక్కపోవడానికి కారణం
నేను రక్షించుటకు ఆయన 3 మేకులు బీక్కుంటే మనుషులకు రక్షణ లేదు, అందరూ ఏకముగా నశించిపోవలసిన వారు, నరకానికి వెళ్ళవలసిన వారు. ఇప్పుడు ఆలోచన చెయ్యి, చచ్చిన తర్వాత ఏ స్థలానికి వెళ్తావు? నీకు పరలోకములో స్థలం ఉందా? నీవు జీవ గ్రంథములో నీ పేరుంటే ఆ స్థలములో నీకు స్థలం ఉంది, పరలోక స్థలములో. ఆయనుండే స్థలములో మనము ఉండులాగున, ఆయనతో పాటు మనము ఉండులాగున. ఎంత గొప్ప భాగ్యం అండి! ఆయనుండే స్థలములో మనము ఉండులాగున ఇది చేశాడు దేవుడు. ఈ లోకంలో నీకు స్థలం లేకపోవచ్చు, లాజరుకు స్థలం ఉంది ఇక్కడ, కానీ పరలోకములో స్థలం ఉందా లేదా చూసుకో. కొందరు పేరు లేకుంటే కొట్లాడతారు, కొందరు గౌరవం ఇవ్వకపోతే కొట్లాడతారు, కానీ పరలోకంలో స్థలం ఉందా ఆలోచన చెయ్యి. నీ పేరు మీద లక్షలు ఉండొచ్చు, బ్యాంకులో డబ్బు ఉండొచ్చు, 10 తులాల బంగారు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పశువులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ పరలోకంలో స్థలం ఉందా లేదా ఆలోచన చేసుకో. ఈ బంధాలు, బంధువులు, బలగం అన్నీ కూడా ఇక్కడ మట్టుకే, ఏది నీతో రాదు. అక్కడ స్థలము సంపాదించుకుంటే అది నీ పేరు మీద చిరస్థాయిగా ఉంటుంది, అంతే. అది నువ్వు ఉంటావు ప్రభుతో పాటు. కానీ ఇక్కడ ఉండే స్థలాలు ఇక్కడికే. కనుక ఆలోచన చేద్దాం. ప్రభు త్యాగం మనకు అర్థమవుతుంది. మనమందరం కూడా 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? సత్రములో స్థలము లేదు, నీ హృదయములో స్థలం కావాలి. రెండవది, తలవాల్చుకొనుటకు స్థలం లేదు, నీతో సహవాసం కావాలి. రెండో విషయం చెబుదాం మరలా, తలవాల్చుకొనుటకు స్థలము లేదు, నీతో సహవాసం కావాలి. మూడవది, సమాధికి స్థలం లేదు, ఆ సమాధిలో స్థలం లేదు, నీకు పరలోకములో స్థలం ఇవ్వడానికి. కనుక 3 విషయాలు నేర్చుకున్నాం. ఈ విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకుందాం. దేవుడు మన కొరకు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. మంచిది.